హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు బెండకాయ కర్రీ అస్సలు జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇక్కడ చూసారుగా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే బెండకాయలను కట్ చేసుకొని ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అసలు ఇందులో నేనైతే ఆయిల్ యాడ్ చేయలేదండి. ఆయిల్ యాడ్ చేయకుండానే ముందుగా ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. సో ఇలా చేశారంటే బెండకాయలో అస్సలు జిగురు అనేది ఉండదండి. మనం డైరెక్ట్గా చేసేస్తే చాలా జిగురుగా ఉంటుంది. అస్సలు తినడం కూడా ఇష్టపడరనమాట పిల్లలు. సో ముందుగా ఇలా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఫ్రై అయిన బెండకాయలను పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అలాగే ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటాలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు బాగా సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ మాడిపోతుందని నేను కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇలా వాటర్ యాడ్ చేసుకుంటే మాడిపోకుండా టమాటాలు తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు టమాటాలను మగ్గించుకోవాలి. సో ఇక్కడ చూసారా, టమాటాలు అయితే సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు వీటిని బాగా మ్యాష్ చేసుకోవాలి. టమాటాలను ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కారం పొడి ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. మీరు మీ స్పైసీకి తగినట్టు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే జీరా పౌడర్ అండి, ఒక పావు టీ స్పూన్ వరకు జీరా పౌడర్ అయితే యాడ్ చేశాను. ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోనే ఎండు కొబ్బరి పొడి ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి. తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు మీడియం హీట్లో కుక్ చేసుకోవాలి. మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. అంతే అండి, చాలా ఈజీగా బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. చపాతీలో అయినా, జొన్న రొట్టెలో అయినా, రైస్లో అయినా కానీ చాలా బాగుంటుంది. అస్సలు జిగురు లేకుండా బెండకాయ కర్రీ ఒకసారి ఇలా డెఫినెట్గా ట్రై చేసి రెసిపీ నచ్చితే ఒక లైక్ కూడా చేసుకోండి. నాకు కింద కామెంట్ కూడా చేయండి.